ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ ప్రత్యక్ష స్వరూపాలు అవునా కదా? వీళ్ళంతమంది లెక్కెట్టుకోండి. ఆదిత్య చంద్రవు అనిలో యమశ్చ ద్యౌ భూమి ఆపహ హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. ఆఖరి మన హృదయం కూడా చెప్తుంది. అవును, వీడు అప్పుడు తప్పుడు ఆలోచన చేశాడు, నాకు తెలిసిన అదే చెప్తుంది. వచ్చి చూడండి, ఇక్కడ ఇవన్నీ చెప్తాయి మొత్తంగా. అప్పుడు ఈ ధర్మరాజు చిత్రగుప్తుడు చూస్తూనే కోపంగా చూస్తారు ఈ పాపం చేసిన వాడికి. అప్పుడు వీడికి భయం కలుగుతుందిట. ధర్మరాజు ఎలా కనబడతాడో చూపిస్తున్నాడు ఇక్కడ. యమధర్మరాజు కనబడుతున్నాడు. పాపిష్ఠాస్తే ప్రపశ్యంతి యమరూపం భయంకరం. యమధర్మరాజు స్వరూపం ఎలా ఉంటుంది? భయంకరం. కానీ భయం ఆయన స్వభావం కాదు, భయపెట్టడం ఆయన స్వభావం కాదు. వీడు పాప ప్రభావం చేత ఆయన అలా కనబడుతున్నాడు, అది చూపిస్తున్నాడు. ధర్మరాజుకి ఇదమిత్తమని స్వరూపం లేదుట. ధర్మరాజు పుణ్యాత్ముల వద్ద పరమ సుందర స్వరూపంగా తేజరిల్లుతూ కనిపిస్తాడు, పాపాత్ముల వద్ద ఉగ్రంగా కనిపిస్తాడట. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. ఏ రూపంలో ఉన్న ఆయన నమస్కారం చేసుకోవాల్సిందేనండి, ఎందుకంటే ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమైన. అందుకు ఆయన స్వరూపం చూపిస్తున్నారు. దండహస్తం మహాకాయం మహిషోపరి సంస్థితం. చేతిలో దండము, ఒక చేతితో దండం, మరొక చేతితో పాసం పట్టుకుంటాడు. ప్రధానంగా దండధరుడు అని పేరు ఆయనకి. మహా విశాలమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, మహిషంపై కూర్చుని ఉన్నాడు. ఆయన గర్జిస్తాడట. ఆ గర్జన ఎలా ఉంటుందంటే ప్రళయాంబుద నిర్ఘోషం, ప్రళయకాల మేఘం వలె గర్జిస్తాడు. కజ్జలాచల సన్నిభం, నల్లని కాటు కొండ వలె ఉంటాడు. విద్యుత్ ప్రభాయుధైర్భీమం, అంతేకాదు తేజోమయంగా ఉంటాడు. నల్లగా కనిపిస్తున్నా మహా తేజోమయంగా ఉంటాడు. పైగా ఆయన ఆయుధములు కూడా మెరుపుల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. 32 భుజ సంయుతం, 32 భుజాలతో ఉంటాట ఆయన. పైగా విశాలమైన నేత్రములతో గోచరిస్తాడు. దంష్ట్ర కరాళవదనం రక్తాక్షం దీర్ఘనాసికం. ఆయన చుట్టూ రకరకాల దేవతలు ఉంటారు. మృత్యుజ్వర దేవతలట వీళ్ళందరూ. మృత్యువుల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. మనం అనుకుంటాం చావు అంటే ఒకటేనని, చావుల్లో వెరైటీలు ఉన్నాయి. సర్వమృత్యు నివారిణి అని లలితా శాస్త్రంలో మీరు చదువుకుంటున్నారు. ఏమిటి ఇన్ని మృత్యువులు ఉన్నాయా అంటే, మనం అనుకుంటా జీవితానికి ఒకటే చావు అని. కానీ ఆ చావు దొరికే వరకు చచ్చే చావులు చాలా ఉన్నాయి జీవితంలో. ఇలాంటివి ఎన్నో ఉంటాయట. అందుకే సర్వమృత్యు దేవతలు, జ్వరదేవతలు ఆయన చుట్టూ ఉంటారు. అంతేకాదు చిత్రగుప్తుడు కూడా భయంకరంగా కనిపిస్తాడట. అప్పుడు వాళ్ళని చూసి భయపడి అప్పుడు అనుకుంటాడట, అదత్తదానం పాపాత్మ కంపతే క్రందతే పునః. ఒక దొంగ దొరికిపోతే ఎంత భయపడతాడో అప్పుడు ఆ జీవుడు, పాపజీవుడు అంత భయపడతాడట. అందుకే చోరవన్ నిశ్చల స్థిత అన్నొకటే మాట చెప్పాడు. చోరవత్, దొరికిపోయిన దొంగలాగా అక్కడ చేసిన పాపాలను తలంచుకుని ఏం ఆన్సర్ ఇవ్వగలడండి? చుట్టూ సాక్షులు చెప్తూ ఉంటే తమరేదైనా చెప్పుకోవచ్చు అని జడ్జి అక్కడ ఉండడు, గట్టి వాళ్ళు. అందుకు వాళ్ళని ఎవ్వడేమి చేయలేడు కనుక నోరు మూసుకుని భయంతో వడుకుతాట. అప్పుడు అనుకుంటాట, అయ్యో ఒక్క దానం చేయలేదే, ఒక్క సత్కర్మ చేయలేదే, బతుకున్నప్పుడు అవన్నీ చేస్తుంటే దురవస్థ తప్పేది కదా అని మరొకసారి అనిపిస్తుందిట. నిన్న తోవలో ఎన్ని మార్లు అనుకున్నాడు, ఇప్పుడు కూడా అనుకున్నాడు. అప్పుడు ఆ చిత్రగుప్తుడు యమున ఆజ్ఞతో అంటాట, భో భో పాపా దురాచార అహంకార ప్రదూషితా కిమర్థం అర్జితం పాపం యుష్మాభిర వివేకిభి. మీకు వివేకం అనే బుద్ధి ఇచ్చే భగవంతుడు శరీరోపాధిని ఇచ్చాడే మీకు, దాన్ని ఎందుకు మీరు వినియోగించుకోలేదు అని చిత్రగుప్తుడు మందలిస్తాట. పైగా అప్పుడు యముడు మీ మీద కోపంతో శిక్షిస్తున్నాడు అనుకోవద్దు. ఆయనకి ఎవరి మీద ఒక ప్రత్యేక ఆగ్రహం కానీ ఇంకోరిపై అనుగ్రహం కానీ ఉండదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది యముడంటే ఏమిటి, చిత్రగుప్తుడంటే ఏమిటి, మన్మథుడంటే ఏమిటి, ఇంద్రుడంటే ఏమిటి, జాగ్రత్తగా ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే కొందరు అంటారు హిందువులకు ఎందుకండి ఇంతమంది దేవుళ్ళు అని. దానికి సమాధానం చెప్పాను, ఒక ఫారెనర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో చెప్పాను. డేవిడ్ ఫ్రాలే హిందువులకు ఎందుకు ఇంత దేవుళ్ళు ఒక ఫారెనర్ చెప్పాడు, మనకు డౌట్ కానీ అది మీకు చెప్పాను కనుక ఇప్పుడు చెప్పక్కర్లేదు. కానీ అక్కడ ఒక మాట అన్నా, హిందువులకు మాత్రమే ఎందరు దేవుళ్ళు ఉన్నారు కాదు, ఎందరు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని హిందువులు మాత్రమే తెలుసుకున్నారు అని చెప్పాను. అవునా లేదా? ఉన్నవాళ్ళని తెలుసుకున్న వాళ్ళు హిందువులు. ఆ విషయం చేత మీరే ఆలోచించండి, మీరే ఒప్పుకుంటారు. ఎందరో దేవుళ్ళని మీరు ఒప్పుకుని తీరుతారు. ఎందుకంటే సృష్టి ఒక భావం వల్ల నడవట్లేదు, అనేక భావాల వల్ల నడుస్తుంది. ఈ అనేక భావాలు ఏ చైతన్యం ఉండడం వల్ల ఉన్నాయో తెలుసుకోండి. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క శక్తి ఉంది. మనలో ఆ భావాన్ని నిరంతరం ఉపాసిస్తే ఆ భావం అభివృద్ధి చెందుతుంది, అంతే కదండి? ఆ భావం అభివృద్ధి చెందుతుంది కనుక ఆ భావానికి సంబంధించిన శక్తిని దేవతగా ఉపాసిస్తాం మనం. అలా ఒక్కొక్క భావం
నిన్ను నువ్వు నడుపుకోవడానికే కొన్ని భావాలు ఉండాలి. అలాగే ప్రపంచాన్ని నడపడానికి పరమాత్మ యొక్క మాయాశక్తిలో లెక్కలేని భావాలు ఉన్నాయి. ఈ భావాల్లోనే యమ అనే ఒక భావం ఉన్నది, చిత్రగుప్త అనే ఒక భావం ఉంది. ఎందుకంటే పరమేశ్వరుడు ఈ జగత్తుని నిగ్రహిస్తున్నాడు, అది మర్చిపోకూడదు. ఒక నిగ్రహ శక్తి ఉంది పరమేశ్వరుడి దగ్గర, ధర్మస్వరూపుడు ఆయన. యతో ధర్మాని ధారయన్ అని శృతే చెప్తున్నది. జగత్తుని ధర్మములతో పట్టి నిలిపేవాడి విష్ణువు. ధర్మము అంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలో నియమం ఉందా లేదా చెప్పండి. ఇక్కడ ప్రపంచమంతా నియమబద్ధమే. అలా జీవుడి యొక్క బుద్ధులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, అవి ధర్మం. ఆ నియమం తప్పకుండా అర్థకామములు సంపాదిస్తూ మోక్షం వైపు ప్రయాణించాలి, అంతే కదా. సృష్టిలో ప్రతిదానికి కొన్ని ధర్మములు ఉన్నాయి. ఆ ధర్మములు ఏర్పరిచిన వాడు ఎవడు? ధర్మములు ఏర్పరిచిన వాడు ధర్మం తప్పిన వారిని శిక్షిస్తాడు కూడా. అది చెప్తున్నారు. ఆ శిక్షించేటప్పుడు ఇది ఏర్పరచడం, అనుసరించే వారిని కాపాడడం, తప్పిన వారిని శిక్షించడం, ఈ వ్యవస్థకి యమ అని పేరు. ఆ నియమాన్ని యమించి నడిపించుతాడని. యమించుట అంటే కంట్రోలింగ్ పవర్. భగవంతుడికి కంట్రోలింగ్ పవర్ ఉందా లేదా చెప్పండి. ఇక్కడ అసలు ప్రకృతిలోనే కంట్రోలింగ్ పవర్ ఇన్బిల్ట్గా ఉంది. దానికి అక్కడ నియంత్రిస్తుంది, ప్రతిదీ ఏదో నియంత్రిస్తుంది. మీరు గమనించండి, సముద్రం నుంచి కెరటాలు లేచినా దానికో నియంత్రణ ఉంది. అవి ఎక్కడ ఆగాలి అక్కడ ఆగుతాయి ఖచ్చితంగా. గాలికో నియంత్రణ ఉంది, పంచభూతాలకో నియంత్రణ ఉంది, ప్రతి దానికో నియంత్రణ ఉంది. నియంత్రణ దానిలో నియమించిన వాడెవడు, నియమించి నడిపించేవాడెవడు. అందుకే ఆయన గురించి చెప్తూ ఉపేంద్రో వామన ప్రాంశరమోఘ శుచిరుర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నియమో యమ. ఆయనే నియమో యమ. కనుకనే యముడు ఇంద్రుడు అనగానే వాళ్ళేదో చోటా దేవతలు కూడా వాళ్ళ మీద జోకులు వేయడం ఇలాంటివి మొదలు పెడితే నారాయణుడి యొక్క మరొక స్వరూపాన్ని నిందించిన దోషం వస్తుంది. దేవనింద ఏ రూపంలోనూ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుక యముడు అంటే పరమేశ్వరుని యొక్క విశ్వనియామక శక్తి, విశ్వాన్ని నిగ్రహించే శక్తి అతడు. అందుకు ఆయన ప్రతి వారి యొక్క ధర్మాధర్మములు రెండూ చూస్తూ ఎవరిని నెడి తీసుకెళ్లాలో చూసుకునేటువంటి పెద్ద చెకింగ్ అథారిటీ ఆయన. కంట్రోలింగ్ పవర్ యముడంటే.